ముందుగా 8 గుత్తి వంకాయలని 4 భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి ఉంచండి. కళాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇవి చల్లారిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు, సరిపడా ఉప్పు, పసుపు, అల్లం, 7 వరకు వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. 1 గ్లాసు నీళ్లు వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోండి. తర్వాత ఈ స్టఫ్ చేసిన వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకుని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోండి. ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఈ మిగిలిపోయిన స్టఫింగ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఈ మసాలా అంతా కలిసేలా కలుపుకోండి. 1 గ్లాసు నీళ్లు, సరిపడా ఉప్పు వేసుకుని మూతపెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే టేస్టీ కర్రీ రెడీ.